Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. నాన్ వెజ్ ప్రియులకు ఒక్కటే బెంగ. చికెన్ తిందామంటే పట్టణాలు నగరాల్లో 1.25 సందేహాలు. కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి త్వరగా బరువు పెరిగేలా చేస్తున్నారు అనే ఆరోపణలు. పోనీ చేపలు తిందామంటే అన్ని వేళలా అందుబాటులో ఉండవు. కొన్నిసార్లు ధర కూడా బాగానే ఉంటుంది. మరి కాస్త కండపుష్టికి ఇంకాస్త రుచికి ఏం చేయాలి? దీనికి సమాధానం మటన్. కిలో 800 నుంచి 900 రూపాయల వరకు ఉంటేనేం కాస్త నాణ్యమైన శుభ్రమైన మటన్ దొరికితే చాలు అనుకోవచ్చు. కానీ ఇంతలోనే ఓ బాంబు పేల్చారు కేంబ్రిడ్జ్ పరిశోధకులు. కొన్ని దశాబ్దాల కిందటి వరకు భారతదేశంలో మధుమేహం కొందరిలోనూ ఉండేది. ఇప్పుడు ఇంటింటినీ పలకరిస్తోంది. కాస్త చదువు, శరీరంలో మార్పులపై అవగాహన ఉన్నవారు తొందరగానే తెలుసుకుంటున్నా చాలా మంది మధుమేహం ముదిరే వరకు కనిపెట్టలేకపోతున్నారు. చివరకు మధుమేహం నియంత్రణ లేక శరీర అవయవాలన్నీ దెబ్బతింటున్నాయి. అందుకే డయాబెటీస్ ఇప్పుడు పెద్ద ఆందోళనకరంగా మారింది. కాగా మటన్ మహా ఇష్టంగా తినేవారికి మధుమేహం టైప్ 2 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంట. కేంబ్రిడ్జి అంటే ప్రఖ్యాత యూనివర్సిటీ వీళ్ళు 10 ఏళ్ల పాటు మటన్ తినే అలవాటు ఉన్నవారిని పరిశీలించారు. వీరు వారంలో 2-3 సార్లు సూపు, ఫ్రై, కర్రీ ఇలా ఏదో ఒక రకంగా మటన్ తినేవారే. ఇలాంటి వారిలో టైప్ 2 డయాబెటీస్ ముప్పు మిగతా వారి కంటే 15% ఎక్కువగా అవకాశం ఉందని కేంబ్రిడ్జ్ పరిశోధకులు పరిశీలనలో తేలింది. దీనికి కారణం మటన్లోని హానికర సాచురేటెడ్ కొవ్వులు సహజ ఇన్సులిన్ విడుదలను అడ్డుకోవడమే అని తేల్చారు. ఇదే జరిగితే శరీరంలో ఇన్సులిన్ పెరిగిపోతుంది. కాగా ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్తో మరీ డేంజర్ అని తేల్చి చెప్పేశారు. ఇది తినేవారిలో మధుమేహం ముప్పు మరీ ఎక్కువగా ఉందని స్పష్టమైందట. మరి దీనికి విరుగుడు ఏమిటో కూడా వారే చెప్పారు. మంచి కొవ్వులు, ప్రోటీన్ కోసం చేపలు తినడం మేలని సూచించారు కేంబ్రిడ్జి పరిశోధకులు.